అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను టిఫిన్లోకి వచ్చి సాంబార్ చేస్తున్నాను. మునక్కాయ సాంబారు. అక్కడైతే తిరువాత వేసుకున్నానండి. ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగే పిల్లలకు టిఫిన్ బాక్స్ కట్టాలి కదా, అందుకనేసి నేను అక్కడ రెడీ చేసేసాను. సాంబార్ అయితే తిరువాత వేసిన చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది. ఇంకా పిల్లలకైతే ఇంకా తినిపించేసి క్యారీ కట్టించేసి పంపించేద్దాము అనేసి దోశ అయితే వేసేసినాను. ఇంకా తినడానికి కొంచెం పెద్ద పెద్ద దోశలు వేసాను, కానీ వాళ్ళైతే తినేసినారు. ఇంకా లంచ్ బాక్స్ కూడా కట్టేసి మార్నింగే ఇచ్చేసాను కాబట్టి చిన్న చిన్న నెయ్యి దోశలు అయితే వేయించేసానండి. అలా అయితే వాళ్ళు చిన్న చిన్న దోశలు బాగా తింటారు ఇంట్రెస్ట్గా, చిన్న చిన్న దోశలు అనేసి. ఇంకా అక్కడ తింటుంటే అప్పుడు హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. ఇంకా నైట్ అయితే మేము సరుకులు తీసుకొద్దాము, జస్ట్ కొన్ని మాత్రం ఎన్ని ఉంటాయి అన్ని మాత్రం తెచ్చుకుందాము అని పోయినాను. కానీ అది అయినట్టు అయిపోయిందండి, వాసిపోయిందండి, మోపడైంది. ఆ కొన్నిటికి వెళ్ళేసి ఒక 4-5 రకాలు ఒకేసారి తెచ్చుకునేసినాం. ఏమేమో చూడండి, అక్కడ అని 1 by 1 అయితే చూపిస్తూ ఉన్నాను. 1-2 తెచ్చుకుందామనే వెళ్ళేసి అన్ని సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుంది. వెదర్ ఏమో చల్లగా ఉంది, బయట సరుకులు కూరగాయలేమో హాట్గా ఉన్నాయి. ఎలా ఉంది ఇది? చాలా బాగుంది కదా డైలాగ్ అయితే. మీరు కూడా అంతేనా? 1-2 తెచ్చుకుందామని వెళ్ళేసి ఇలా చాలా సరుకులు తెచ్చుకునే రోజు ఉంటే కామెంట్ చేయండి. అక్కడైతే బ్రష్లు సెట్ 100 రూపీస్ అంటే 6 వచ్చి నేను అది తీసుకున్నాను. ఒకటైతే పొద్దున్నే స్కాన్ చేసినారండి పిల్లలు, ఎవరో దాచిపెట్టేసినారు. ఆ కలర్ చాలా బాగుంది అనేసి. ఇంకా అక్కడ పెన్సిల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి పెన్సిల్, అయినా మళ్ళీ పెన్సిల్ బాక్స్ ఉంది, అది 69 రూపీస్ ఎంతో ఉంటే అది కూడా తెచ్చేసుకున్నారు. అలా ఉంటుంది బయట వెళితే పిల్లలతో పాటు. రేపు వాసిపోతుంది. ప్రైజెస్ అయితే అన్నీ టూ మచ్ ఉన్నాయండి. అది ఓపెన్ చేస్తాను ఎన్ని వచ్చినాయి ఏమనేసి. ఇంకా బాడీ లోషన్ అయితే పిల్లలకు చలికాలం కదా పగులుతాయి అనేసి నేను బాడీ లోషన్ తీసుకున్నాను, ముందు నుండి వాడుతూ ఉన్నాను. ఇంకా బాబు చిన్నప్పుడు అయితే అది 75-80 అట్లా ఉండేది, ఇప్పుడైతే 115 ఉంది. ఎంత వేరియేషన్ వచ్చింది ప్రైస్లో, 25-30 రూపీస్ వచ్చేసింది వేరియేషన్ అనేసి చూస్తున్నాము. ఇంత ప్రైస్ ఉందా అనేసి ఇంకా కొన్ని స్కిప్ అయితే చేసేసినాంలేండి. ఇంకా అవి అవసరం లేదు, ఇవి మాత్రం అవసరము అనేటివైతే తీసుకున్నాము. మరి టూ మచ్ ప్రైజెస్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలంటే కొంచెం మనకి ఏది అవసరము, ఏది ఇంపార్టెంట్, ఏది కావాలా, ఏది అత్యవసరం అనేసి అయితే ఆలోచించి తీసుకుంటే బెస్ట్ అండి. ఇంకా ప్రతి ఒక్కటి కొనుక్కొని తినాల్సిందే కదా, అలా ఉంటుంది. ఇంకా కొబ్బరి నూనె కూడా అంతే అండి, అది దాదాపు వచ్చి 180-190 పడింది. టూ మచ్ కాస్ట్ అయితే. పల్లెలు అయితే ఒకప్పుడు గానుగ ఆడించుకొని తెచ్చుకునే వాళ్ళు 100